నమస్కారం. ఈరోజు మనం ఒక ఎన్నికల ఫలితాన్ని లోతుగా విశ్లేషిద్దాం. దీని ఒక పొలిటికల్ ఆటాప్సీ అంటే రాజకీయ శవపరీక్ష అని కూడా అనుకోవచ్చు. ఇది కేవలం గెలుపోటముల కథ కాదు. పరిపాలన, ప్రజల నమ్మకం, ఓటర్ వేసే ఓటు, ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం. మన ఉద్దేశ్యం ఎవ్వరిని నిందించడం కాదు, జరిగిన దాన్నుంచి పాఠాలు నేర్చుకోవడమే. ముందుగా మనం మాట్లాడుకుంటున్నది తెలంగాణలోని జుక్కల్ నియోజకవర్గం గురించి. ఇది 100% గ్రామీణ ప్రాంతం. అంటే ఇక్కడి ప్రజల జీవితం, వాళ్ల జీవనాధారం అన్నీ వ్యవసాయం చుట్టూనే అల్లుకుని ఉంటాయి. ఇక్కడి రాజకీయం అర్థం కావాలంటే ముందు ఆ మట్టివాసన మనకు తెలియాలి. ఈ ఒక్క నంబర్ చూడండి, 50.4%. ఇదే జుక్కల్ ఎదుర్కొంటున్న అసలైన సవాలుకు అద్దం పడుతోంది. ఇక్కడ అక్షరాస్యత రేటు కేవలం ఇంతే. అంటే నియోజకవర్గంలో దాదాపు సగం జనాభాకు ప్రాథమిక చదువు కూడా అందలేదన్నమాట. ఇది వాళ్ల ఆశల్ని, అవకాశాల్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో ఒక్కసారి మనం ఆలోచించాలి. సరే, ఈ ఓటమి వెనుకున్న కారణాల్ని తెలుసుకోవడానికి మనమొక పద్ధతి ప్రకారం వెళ్దాం. ముందుగా అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారో విందాం. తర్వాత సమస్య ఎక్కడ మొదలైందో డేటాతో విశ్లేషిద్దాం. ఆ తర్వాత ఒక పరిష్కార మార్గాన్ని కూడా చూద్దాం. ఈ 5 అంచెల ప్రయాణంలో జుక్కల్ రాజకీయ చిత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓట్ల లెక్కలు చూసే ముందు ఓటర్ల మనసుల్ని చదవాలి. వాళ్ల జీవితాల్ని, జీవనోపాధిని, వాళ్ల నేలతో వాళ్లకున్న బంధాన్ని అర్థం చేసుకోవాలి. రాజకీయాలు అంటే కేవలం నంబర్లు కాదు, అవి ప్రజల జీవితాలు, వాళ్ల ఆశలు, ఆవేదనలు. అందుకే మనం ముందుగా క్షేత్రస్థాయిలోకి వెళ్దాం. జుక్కల్ రాజకీయాలను కొన్ని ముఖ్యమైన అంశాలు శాసిస్తాయి. మొదటిది, ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అంటే సామాజిక న్యాయం ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఇక ఆర్థిక వ్యవస్థ మొత్తం వ్యవసాయం మీదే నడుస్తోంది. కాబట్టి రైతు సమస్యలే మెయిన్ ఎజెండా. కుల సమీకరణాలు, సంక్షేమ పథకాలు ఎన్నికల ఫలితాల్ని తారుమారు చేయగలవు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇక్కడి మహిళా స్వయం సహాయక బృందాలు చాలా బలంగా ఉన్నాయి. వాళ్ల మద్దతు లేకుండా గెలవడం దాదాపు అసాధ్యం. ఈ చార్ట్ చూస్తే జుక్కల్ జనాభా కూర్పు మనకు స్పష్టంగా తెలుస్తోంది. చూడండి, ఇక్కడ దళితుల జనాభా దాదాపు 24%. అంటే దాదాపు 4వ వంతు. ఇది చాలా పెద్ద సంఖ్య. ఏ ఎన్నికల్లోనైనా వాళ్ల అభిప్రాయం, వాళ్ల మద్దతు ఫలితాన్ని నిర్ణయించేంత శక్తివంతమైనది. వాళ్ల మనస్సు గెలవకుండా జుక్కల్లో గెలవటం జరగని పని. ఇప్పుడు అసలు ప్రశ్నకొద్దాం. 3 సార్లు తిరుగులేని విజయాలు సాధించిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంత అనూహ్యంగా ఎలా ఓడిపోయారు? ఈ రాజకీయ మిస్టరీని ఛేదించడానికి మన దగ్గరున్న ఒకే ఒక ఆయుధం డేటా. ఇప్పుడు ఆ సంఖ్యల వెనక దాగి ఉన్న నిజాల్ని బయటకు తీద్దాం. ఇదే అసలైన ప్రశ్న. వరుస విజయాల తర్వాత ఒక నాయకుడు ఓటమిని ఎందుకు చూడాల్సొచ్చింది? దీనికొకే ఒక కారణం ఉండదు. ఇది ఒక రాజకీయ తుఫాన్ లాంటిది. ఎందో చిన్న చిన్న గాలులో కలిస్తేనే పెను తుఫానుగా మారుతుంది. రాబోయే స్లైడ్స్లో ఆ కారణాలను ఒక్కొక్కటిగా విడమరిచి చూద్దాం. ఈ నంబర్లను చూడండి. ఓటమి ఎంత తీవ్రంగా ఉందో ఇవి స్పష్టంగా చెప్తున్నాయి. ఒకప్పుడు తిరుగులేని నాయకుడు, ఇప్పుడు ఓటమి పాలయ్యారు. ఒకప్పుడు ప్రజల హీరో, ఇప్పుడు ఆయనపై అలసట, వ్యతిరేకత. దాదాపు 13% ఓట్ల షేర్ పడిపోవడమంటే మామూలు విషయం కాదు. ఇది ఓటర్ల నమ్మకంలో వచ్చిన ఒక పెనుమార్పు. ఈ ఓటమి అనేది రాత్రికి రాత్రే వచ్చింది కాదు. దీని వెనుక ఒక వ్యవస్థాగత వైఫల్యముంది. ఈ ఇంటర్నల్ హెల్త్ రిపోర్ట్ చూడండి. బూత్ లెవెల్ ఆపరేషన్స్ రెడ్ జోన్లో ఉన్నాయి. అంటే పూర్తిగా విఫలమయ్యాయి. ఎన్నికల రోజున పనిచేయాల్సిన యంత్రాంగం నీరసించిపోయింది. కార్యకర్తల ధైర్యం పడిపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా పార్టీకి వెన్నెముకలాంటి దళిత సమాజంలో నమ్మకం పూర్తిగా దెబ్బతింది. ఇవన్నీ ఓటమికి ముందొచ్చిన హెచ్చరికలే, కాలి ఎవ్వరూ పట్టించుకోలేదు. మా విశ్లేషణలో స్పష్టంగా తేలిన 4 ప్రధాన కారణాలు ఇవి. 1. దళిత బంధు పథకంపై పెరిగిన అసంతృప్తి. 2. యువతలో నిరుద్యోగం, నిరాశ. 3. పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడం. 4. వరుసగా 3 టర్ములుగా అధికారంలో ఉండటం వల్ల వచ్చిన వ్యతిరేకత. ఇప్పుడు వీటి గురించి ఇంకా లోతుగా చూద్దాం. డేటా మనకు ఏం జరిగింది అని మాత్రమే చెబుతుంది. కాని ఎందుకు జరిగింది అని తెలియాలంటే మనం ఆ నంబర్ల అవతలికి వెళ్ళాలి. ప్రజల గుండెచప్పుడు వినాలి. వాళ్ల ఆవేదనను, ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ మనుషుల కథల్లోకి వెళ్దాం. దళిత బంధుపై అసంతృప్తి అనేది కేవలం ఒక మాట కాదు. అది వాళ్ల మనసులో నాటుకుపోయిన ఒక గాయం.
లబ్ధిదారుల ఎంపికలో పక్షపాతం జరిగిందని, తమకు అన్యాయం జరిగిందని దళిత సమాజం బలంగా నమ్మింది. తమ ఓటుకు విలువ లేదని వాళ్లు భావించారు. ఆ ఆవేదనే ఓట్ల రూపంలో బయటపడింది. ఇక యువత గొంతుక వినండి. వాళ్ల ఆవేదనంతా ఒకటే ప్రశ్న: ఉద్యోగాలు ఏవే అని. వాళ్లకు కావాల్సింది ఉచితాలు కాదు, ఉద్యోగ భద్రత. నిరుద్యోగం వల్ల వాళ్ల భవిష్యత్తు అంధకారంగా మారిందని, తమని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాళ్లు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అందుకే మార్పు కోరుకున్నారు. ఇది అంతర్గతంగా జరిగిన నష్టం. ఎన్నికలనే యుద్ధంలో ముందుండి పోరాడాల్సిన సైనికుల్లాంటి కార్యకర్తలనే నిర్లక్ష్యం చేశారు. జుక్కల్లో సరిగ్గా ఇదే జరిగింది. నాయకత్వం తమను పట్టించుకోవట్లేదన్న భావనతో వాళ్లు నీరసించిపోయారు. అత్యంత కీలకమైన సమయంలో వాళ్లు చేతులెత్తేశారు. సరే, సమస్యను నిర్ధారించాం. ఇప్పుడు పరిష్కారం వైపు అడుగులేద్దాం. దెబ్బతిన్న నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టడానికి జుక్కల్ నేల స్వభావానికి తగ్గట్టుగా ఒక సమగ్రమైన వ్యూహం అవసరం. దానికే మేము చతుర్ముఖ సిద్ధాంతమని పేరు పెట్టాం. పునరుజ్జీవనం కోసం ఒక 4 దిక్కుల వ్యూహమిది. ఈ సిద్ధాంతానికి 4 మూలస్తంభాలున్నాయి: శివుడు, విష్ణువు, బ్రహ్మ మరియు ధర్మం. ఇవి కేవలం పేర్లు కాదు. మనం గుర్తించిన ప్రతి బలహీనతను సరిదిద్దడానికి ఇవి నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు. ఇది ఒక సంపూర్ణమైన చికిత్సలాంటిది. మొదటిది శివుడు. ఎలాగైతే శివుడు పాతదాన్ని నాశనం చేసి కొత్తదానికి దారితీస్తాడో, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న నిస్తేజాన్ని, ఉదాసీనతను నాశనం చేసి కొత్త శక్తిని సృష్టించాలి. ప్రతి బూత్ కమిటీని మళ్లీ యాక్టివేట్ చేయాలి. గ్రాస్ రూట్ లెవెల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలి. రెండోది విష్ణువు, అంటే సంరక్షకుడు. మన కోర్ ఓటర్ బేస్తో ఉన్న బంధాన్ని కాపాడుకోవాలి. సంక్షేమం అనేది ఓట్ల కోసం పంచేది కాదు, అది ప్రజలతో చేసుకున్న ఒక పవిత్ర ఒప్పందం. ఆ ఒప్పందాన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అమలు చేసినప్పుడే నమ్మకం నిలబడుతుంది. మూడోది బ్రహ్మ, సృష్టికర్త. మనం యువత కోసం కొత్త అవకాశాలను సృష్టించాలి. వాళ్ల భాషలో, అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా వాళ్లతో కనెక్ట్ అవ్వాలి. వాళ్ల భవిష్యత్తుకొక భరోసా ఇవ్వాలి. ఇక చివరిది, అన్నింటికంటే ముఖ్యమైంది, ధర్మం. ఇదే మన నైతిక పునాది. కేవలం వ్యూహాలతో ఎన్నికల్లో గెలవచ్చు, కాని నిజాయితీ, సుపరిపాలన లేకపోతే ఆ గెలుపు నిలవదు. ధర్మాన్ని పాటించినప్పుడే ప్రజల విశ్వాసాన్ని శాశ్వతంగా గెలుచుకోగలం. ముగింపుగా, జుక్కల్ మనకు నేర్పిన పాఠాలను కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం చెయ్యకూడదు. ఇది ప్రజాకేంద్రీకృత రాజకీయాలకు ఒక కొత్త తత్వశాస్త్రం. రాజకీయాలంటే అధికారం కోసం పోరాటం కాదు, ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప అవకాశం అని గుర్తుంచుకోవాలి. ఇక మాటలు కాదు, చేతలు కావాలి. నమ్మకాన్ని తిరిగి పొందాలంటే తక్షణమే కొన్ని పనులు చేపట్టాలి. పారదర్శకంగా దళిత బంధు 2వ దశను మొదలుపెట్టాలి. యువత కోసం ఒక నిర్దిష్టమైన ఉద్యోగ ప్రణాళికను ప్రకటించాలి. మహిళలతో నేరుగా మాట్లాడి వాళ్ల సమస్యలు తెలుసుకోవాలి. ప్రతి మండలంలో ప్రజల ఫిర్యాదులు వినడానికి ఒక వేదికను ఏర్పాటు చేయాలి. ఇవే మార్పు దిశగా వేసే మొదటి బలమైన అడుగులు. కాబట్టి మనం అడగాల్సిన అసలైన ప్రశ్న ఎలా గెలవాలి అనేది కాదు, ఎలా సేవ చెయ్యాలి అనేదే. ఎందుకంటే నాయకత్వానికి నిజమైన కొలమానం ఎన్నికల ఫలితాలు కాదు, ప్రజల జీవితాల్లో మనం ఎంత సానుకూల మార్పు తీసుకువచ్చామన్నదే ముఖ్యం. అసలైన గెలుపు ఓట్ల లెక్కింపులో కాదు, ప్రజల హృదయాలను గెలవడంలో ఉంటుంది.